యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని డబ్బు కాజేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సెన్సేషన్ గా మారింది. మంగళవారం హర్షసాయిపై యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా బుధవారం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత యువతి హర్షసాయి కాల్స్ కి సంబంధించిన ఆడియో రికార్డ్స్ లీక్ అయ్యాయి. ఈ ఆడియో రికార్డ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని రికార్డ్స్ హర్షసాయి యువతి చాలా క్లోజ్ గా మాట్లాడుకోగా మరికొన్ని ఆడియోలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్షసాయి మోసం చేశాడంటూ సదారు యువతి అడ్వకేట్ తో కలిసి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాల నుంచి నర్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని పోలీసులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలలో ఉన్న వైద్యులకు రావాల్సిన సీట్లను జీవో 85 దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలిపారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. గతంలో 3 ఏళ్ల సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయడంతో పాటు ఇన్ సర్వీస్ కోటా సీట్ల శాతాన్ని తగ్గించారని వివరించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామని పవన్ వారికి హామీ ఇచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది. మైనర్ పై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ కు చాలా వ్యత్యాసం ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేనిచ్చిన ఈ ఇంటర్వ్యూ చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అంటూ రష్మి స్పందించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిరా గ్రామం కుతుబ్బాసాయిపేట్ గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు NDL పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచి మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారంతలలో వచ్చి ఇక్కడ సేదదీరుతూ ఉండేవారు. వైసీపీ చీఫ్ జగన్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడలో శ్రీ బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. తగ్గేదేలే వైసీపీ ఏఏ మ్యూచువల్ అనే ట్యాగ్ లైన్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలను వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నారు. దేవరా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఇది. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకి రానంత బజ్ దేవరాకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవరా ప్రత్యేకతలు ఏంటి? ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 6 ఏళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి RRR చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు దేవరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. RRR బ్లాక్ బస్టర్ హిట్ కావడం, 6 ఏళ్లు గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో దేవరాపై భారీ అంచనాలు పెరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకీ అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. తిరుమల శ్రీవారు లడ్డూ కల్తీపై ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్
పవన్ కళ్యాణ్ కు కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అని పేర్కొన్నారు. కేబీసీ 16 లో కోటి గెలుచుకున్న చందర్ 7 కోట్ల ప్రైజ్ మనీని త్రుటిలో కోల్పోయారు. 1587లో నార్త్ యుఎస్ లో ఇంగ్లీష్ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ ఎవరు అని అమితాబ్ ప్రశ్నించారు. ఆన్సర్ తెలియకపోవడంతో చందర్ కోటితో ట్వీట్ అయ్యారు. గెస్ చేయమని అమితాబ్ అడగ్గా అతడు చెప్పిన సమాధానమే కరెక్ట్ అయింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్స్: వర్జీనియా డేర్, వర్జీనియా హాల్, వర్జీనియా కాఫీ, వర్జీనియా సింక్.